స్నేహం ఎలా ఉండాలి? భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, స్నేహం నీడను అనుసరించి ఉండాలట. ఏ నీడను అనుసరించాలో చెబుతాడు. పొద్దుటి నీడ వేరు, సాయంత్రం నీడ వేరు. మీరు గమనించండి. అపార్ట్మెంట్లోంచి కాస్త బయటకు వచ్చి ఆరు బయట తిరిగితే తెలుస్తుంది. ఆరంభ గుర్వీ క్షయిణీ క్రమేణ. పొద్దున్నే పడేటువంటి నీడ ఎలా ఉంటుంది అంటే చాలా పెద్దదిగా పడుతుంది 8 గంటల వేళ. క్షయిణీ క్రమేణ, క్రమంగా తగ్గిపోతుంది. అదే సాయంత్రపు నీడ ఎలా ఉంటుంది అంటే లఘ్వీపుర వృద్ధిమతి చ పశ్చాత్. 4 గంటల తర్వాత పడేటువంటి నీడ ఎలా ఉంటుంది? ముందు చిన్నదిగా పడుతుంది. మన ఇంటి ముందు తాడి చెట్టు ఉంటే అది చిన్న ఈత మొక్కలా ఉంటుంది. నీడలో తాడి చెట్టే ఈత మొక్కలా ఉంటుంది, కొండ అద్దంలో ఉన్నట్టుగా చిన్నదిగా పడుతుంది. క్రమంగా ఈత మొక్క తాడి చెట్టు అంత అవుతూ ఉంటుంది. సాయంత్రం నీడ పెరుగుతుంది, పొద్దున్న నీడ క్రమంగా తగ్గుతుంది. పొద్దున్న నీడ ముందు పెద్దదిగా పడుతుంది, క్రమంగా తగ్గిపోతుంది. సాయంత్రపు నీడ ముందు చిన్నదిగా పడుతుంది, తర్వాత పెరుగుతుంది. స్నేహాలు ఎలా ఉండాలంటే సాయంత్రపు నీడలాగా ముందు చిన్నవిగా మొదలై పెరగాలి ఖచ్చితంగా. అది నిజమైన స్నేహం. అంటే 20 ఏళ్ళప్పుడు మన కాలేజీలో చదువుకునేటప్పుడు స్నేహితుడు స్నేహితురాలు ఎవరో ఉన్నారే, వారు 70 ఏళ్ళు వచ్చినా కూడా నీ జీవితంలో స్నేహితురాలుగా కొనసాగుతున్నారంటే లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నీకు ఇచ్చేయచ్చు మిత్రమా, అనుమానం వెళ్ళ. మేము ఎప్పుడో కాలేజీలో చదువుకున్నామండి, ఎప్పటికీ మేము చాలా స్నేహితులం అండి. వాళ్ళ ఇంట్లో అన్నిటికీ నేను వెళతాను, మా ఇంట్లో అన్నిటికీ ఆయన వస్తాడంటే చాలు, ఆ భార్యాభర్తలు ధన్యులు. వాళ్ళది స్నేహం. 20 ఏళ్ళప్పుడు స్నేహం వెర్రిమొహం కామంగానో ప్రేమగానో మారడం, అక్కడి నుంచి గొడవలు ఎట్టుకోవడం, పెళ్ళిళ్ళు, ఇది కాదు ప్రేమ అంటే. ఇక్కడ 20 ఏళ్ళప్పుడు స్నేహాలు ప్రేమలుగాను పెళ్ళిళ్ళుగాను మారకూడదు, అది స్నేహంగానే ఉండాలి. మారగానే మొదటి తేడా, స్నేహంగా ఉన్నప్పుడు చాలా కలిసి ఉంటాం, దంపతులు కాగానే కొట్టుకోవడమే పని. పార్కులో బెంచి మీద కూర్చుని 10 మంది చూస్తున్నారనేటువంటి భయం కూడా లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు సరసాలు ఆడుకునే వాళ్ళని ప్రేమికులు అంటారు. బస్టాండ్లో బెంచి మీద కూర్చుని 10 మంది చూస్తున్నారనే భయం కూడా లేకుండా దెబ్బలాడుకునే వాళ్ళని దంపతులు అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పార్కులో కూర్చుని ప్రేమించుకున్న వాళ్ళు ఈ దంపతులు అయ్యారు. దంపతులు అయ్యాక గొడవలు వచ్చాయి. అంటే ఏం ప్రేమించుకున్నట్టు, ఏం చూసినట్టు. ఆ చూడడం వయస్సులో ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు చూడలేరు. నేను యువతరాన్ని నా పిల్లలుగా భావించి చెబుతున్నా, మీ ప్రేమలు సరైనవి కాదు, మీ ఆకర్షణలు సరైనవి కాదు. అది వయస్సులో ఉండే ఆకర్షణ మాత్రమే. ఖచ్చితంగా పెళ్లి చేయవలసిన పూచి పెద్దలదే. పెద్దలు చూసిన సంబంధాల్లో 100 సంబంధాలు చూస్తారు, 99 కాదని చెప్పి ఒకటి ఎంచుకో, తప్పు లేదు, అది పెద్దల బాధ్యత. కానీ మనంతట మనం చెలరేగిపోయి ఎక్కడో బస్టాండ్లో ప్రేమించామనుకో, రైల్వే స్టేషన్లో విడాకులు అయిపోతాయి. ఎందుకంటే నువ్వు ఏదో చూసేవాడు, ఏదో ఒక హోటల్ బిల్లు ఇచ్చాడు, స్కూటర్ మీద ఎక్కించుకున్నాడు, ఏ లాట్ అన్న, లాట్ ఏం లేదు ఇక్కడ, లోటు ఇది. ఈ లవ్స్ ఏ లాటే. ఇంకెక్కడ ఇంతవరకు లాటు ప్రేమించిన తల్లి పోయింది, తండ్రి పోయాడు. ఇక్కడ వీడెవడో గొట్టంగాడు ఎక్కువయ్యాడు. వెంటనే లవ్ మ్యారేజ్, ఇక కులాంతరం మతాంతరం అన్ని అంతరాలే, ఇద్దరి మధ్య అంతరాలే, ఇక సంతానం లేదు ఇక్కడ. మనిషికి ఇంట్లో కుటుంబాలు కలవట్ల, కులాలు మతాలు దాటిపోయి, ప్రాంతాలు దాటిపోయి, దేశాలు దాటిపోయి ఎలా కలిసిపోతాయండి? ఎక్కడ కలుస్తాయి? అర్థం లేని ఆలోచనలు. ఎవరి కులాచారాలు వాళ్ళు, ఎవరి మతాచారాలు వాళ్ళు, ఎవరి కుటుంబాచారాలు వాళ్ళు పాటిస్తూనే అన్ని కులాచారాలని, అన్ని మతాచారాలని, అన్ని కుటుంబాచారాలని గౌరవించడమే హిందుత్వం. అదే హిందూ దేశం. మీ కులాచారమే మీరు పాటించండి, మీ మతాచారమే మీరు పాటించండి, మీ కుటుంబ సంప్రదాయాలే మీరు పాటించండి, కానీ అందరినీ గౌరవించండి, తప్పేది. వాటిని మనం అనుసరించక్కల. గౌరవించడం వేరు, అనుసరించడం వేరు. బాగుందండి, మీద మనం పెడతాం, హాయిగా పెట్టిన ప్రసాదం ఏదో తింటాం, వచ్చేస్తాం, అయిపోయాయి. అందరూ ఒకే కులం ఒకే మతం సాధ్యం కాదండి అది. దేశంలో ఎప్పుడు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు ఉండవలసిందే. ఒక తోటలో 100 రకాల పువ్వులు ఉండవా? 100 పువ్వులు కలిపి ఆ తోటకి పేరు తీసుకొచ్చాయా లేదా? అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి భారతమాతకి పేరు తీసుకురావాలి. అదే దేశభక్తి. అందుకు అనుగుణంగా మన పిల్లల్ని తయారు చేయాలంటే ముందు స్నేహాల విషయంలో వాళ్ళు నేర్చుకోవలసింది, మనం నేర్పవలసింది ఒకటే. ఆరంభ గుర్వీ క్షైణీ క్రమేణ లఘ్వీపురా వృద్ధిమతి చ పశ్చాత్ జనస్య పూర్వార్థ పరార్థ భిన్నా ఛాయేవ మైత్రీ కల సజ్జనానం. కలమైత్రి సజ్జన మైత్రి. దుర్మార్గుల మైత్రి ఎలా ఉంటుంది, సజ్జనుల మైత్రి ఎలా ఉంటుంది? సజ్జనుల మైత్రి సాయంకాలపు నీడలా ఉంటుంది. అంటే ముందు చిన్నదిగా ప్రారంభమవుతుంది, తర్వాత పెరుగుతుంది. ఎవరైనా వ్యాపారాలు పెట్టేవాళ్ళు ఆలోచించారు, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేయకూడదు, దెబ్బరొట్టి అయిపోతాడు. వెంటనే చిన్నది పెట్టాలి, చిన్న పాక పెట్టాలి, చిన్న గుడిసోడు తీసుకోవాలి. 2 ఇడ్లీ తప్పితే మా దగ్గర ఏం దొరకవని చెప్పాలి. ఇడ్లీ ఒకటే వెయ్యాలి. ఆ ఇడ్లీలు 10 మంది తింటున్నారని తెలిసాక ఉప్మా కూడా చెయ్యాలి.
ఈ ఉప్మాలు దోశలు అన్నీ చేశాక అప్పుడు ఏమైనా పిండి మిగిలిపోతే ఓతప్పం చేయాలి. ఓతప్పం అంటే అది నాకు తెలిసిన రహస్యం. మిగిలిన పిండి అంతా కలిపేసి వండేస్తారు. దాని ఏదో ఓత, అది మోత, అది రాత్రి పూట చూసి మొత్తం అన్నీ మిగిలిపోయిన పిండి అంతా కలిపేసి ఓతప్పం అంటాడు అంతే. దాన్ని కాస్త హాట్గా క్రిప్సి హాట్ చేసేస్తే వీళ్ళు తినేస్తారు ఇక్కడ. అది అరగదు. అది దాన్ని రాత్రి ఫ్రిడ్జ్లో పెడతాడు, పొద్దున్న మైక్రోవేవ్లో పెడతాడు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడాన్ని తద్దినం అంటారు, మైక్రోవేవ్లో పెట్టాలని అధిక రూపం తద్దినం అంటారు, అధిక మాసం తద్దినం అంటారు. నువ్వు దాన్ని చల్లబరచడం ఎందుకు, కాల్చడం ఎందుకు, పని లేక వేడిగా ఉంటుంది. హోటల్ వాడు చేస్తాడు, మన ఇంట్లో చేస్తే ఎలాగా. ఓతప్పం అంటే అది అన్నీ కలిపి పోసేయి, దానికి ఉల్లిపాయలు వేసేయి, పచ్చిమిరపకాయ వేసి గొడవలేదు, రేటు పెంచేయి. బాగా వేడిగా పెట్టేవాడు పళ్ళు కాలిపోయాయి, ఒళ్ళు కాదు పళ్ళు అన్నీ కాలిపోవాలి. మన వాళ్ళకి ఆ వేడి కారం ఒకటే కావాలి, ఇంకేం అక్కల. అది ఎప్పుడు తయారు చేసాడో అక్కర్లేదు. అలా ఉండకూడదు. మైత్రి అనేది ఎప్పుడు చిన్నదిగా మొదలవ్వాలి, పెద్దదిగా పెరగాలి. 20 ఏళ్ళప్పుడు స్నేహం మామూలుగా ఉంటుంది. మాకు 20 ఏళ్ళప్పుడు స్నేహాలు మా తరంలో ఎలా ఉండేవో, మా నాన్నగారు మాకు సరిపడి డబ్బులు ఇస్తారు, మహా అయితే ఇంకో 10 పైసలో పావలా ఎక్కువ ఇస్తారు. అవతల వాడికి కూల్ డ్రింక్ ఇప్పించాలంటే నా దగ్గర డబ్బులు లేవు ఇక్కడ. అందుకని మేమేం చేసేవాళ్ళని తెలిసే ఏడీవి నాకు ఇప్పటికి గుర్తు. నేను తాడేపల్లిగూడెం గోయంకా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. మేము కూల్ డ్రింక్స్ దగ్గర హోటల్కి వెళ్ళినా ఒప్పందం ఏమిటంటే ఏడీవి అంటే ఎవరి డబ్బులు వాళ్ళవే అని అనుకునేవాళ్ళం. అంతా అడ్వాన్స్ అన్నట్టుగా చక్కగా వెళ్ళేవాళ్ళం. ఎవరికి కావాల్సింది వాళ్ళు తినేవాళ్ళం, ఎవరి డబ్బులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ కలిసి హోటల్కి వెళ్ళడం అనేది కబుర్లు చెప్పుకోవడానికి, కానీ బిల్లు ఒకడు భరించి వాడిని మాపేయడానికి కాదు కదా. పైగా ఒకరోజు బిల్లు వీడిస్తాడు, రెండో రోజు బిల్లు వాడిస్తాడు. వీడి కర్మ ఏమిటంటే వీడి బిల్లు ఇచ్చినప్పుడు అన్ని దోశలు ఉప్మాలు అన్నీ తిన్నారు, 200 అయింది బిల్లు, పాత లెక్కల్లో చెబుతున్నా. వాడు బిల్లు ఇచ్చినప్పుడు ఓన్లీ అరకప్పు టీ తాగారు, 20 రూపాయలు అయింది. ఎవడు నష్టపోయాడు? అప్పుడు నేను ఇచ్చా, ఇప్పుడు నువ్వు ఇచ్చా అంటే అలాగే నువ్వు ఇచ్చింది అంత నేను ఇచ్చింది 200, నువ్వు ఇచ్చింది 20, తేడా లేదు. ఈ గొడవ లేకుండా తాడేపల్లిగూడెం కాలేజీలో ఉన్న మేమందరం అనేక కులాల వాళ్ళం స్నేహంగా ఉంటూ కూడా ఎంత పద్ధతి పాటించాం అప్పట్లోనే అంటే ఏడీవి ఎవరి డబ్బులు వాళ్ళవే. కలిసి కూర్చుని తినేవాళ్ళం, కాఫీ ఎవరికి కావాల్సింది వాళ్ళు తాగేవారు. ఇప్పటికీ మా స్నేహాల పడవలో నేను ఎప్పటికీ తాడేపల్లిగూడెం పెడితే మా స్నేహితుడు యావయాన కూడా ఎరా ఎల్బై నాకు చెప్పలేదు అంటాడు వాడు. ఎల్బి నా పేరు లాల్ బహదూర్ శాస్త్రి అక్కడ. ఎందుకంటే నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు ఆయన ఎవరు దేశానికి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఉండేవాడు. 6వ తరగతి 7వ తరగతి చదువుతుంటే ఆయన పొట్టిగా ఉండేవాడు, నేను పొట్టిగా ఉండేవాడు. అందుకని నాకు ఎల్బి శాస్త్రి అని పేరెట్టారు. అందుకని మా హై స్కూల్ మిత్రులు ఇప్పటికీ నన్ను ఏమంటే గరికపాటి నరసింహారావు, సహస్రావధాని, పద్మశ్రీ ఇవన్నీ వాళ్ళకి ఎవరే ఎల్బీ గడు చాలా పెద్దోడైపోయాడు రా అంటాడు అంతే వాడు. ఇక్కడ మా పశ్చిమ గోదావరి జిల్లా భాష. ఎల్బీ గడు చాలా పెద్దోడైపోయాడు, బొంబాయి వెళ్ళేటోరే అంటాడు అంతే వాడు. అంతే ఆ స్నేహాలు మాకు మిగిలేయండి. వాళ్ళ కులాలు వేరు, మతాలు కూడా వేరు, కొంతమంది వేరే మతస్థులు కూడా నాకు స్నేహితులు ఉన్నారు. అందరితో హాయిగా ఉంటాం మేము. పెళ్ళిళ్ళు అయితే పెడుతున్నాం ఇప్పటికీ. అలా మిగలాలి అంటే సాయంకాలపు నీడలా ఉండాలి స్నేహం. అలాగే ఉంటున్నాయా ఆలోచించాలి.